ఒకటి ఈ చట్టాల మీద లోతైన సమాచారం కావాలి అంటే దురదృష్టవశాత్తు ఇతర అంశాల మీద ఉన్నట్టుగా సాగు చట్టాల మీద పుస్తకాలే లేవు. గత 10-15 ఏండ్లుగా నేను సాగు చట్టాల మీద ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అని వెతికితే ఏ రాష్ట్రానికి పోయినా ఆ రాష్ట్రంలో అడిగాను. ఆ రాష్ట్రంలో పుస్తకాల షాపులలో తెలిసిన వాళ్ళని అడగటం, సాగు రంగంలో నిపుణులను అడిగితే కూడా ఇప్పటి వరకు ఒక సమగ్రమైన సాగు చట్టాల మీద పుస్తకమే కనపడలేదు. 1-2 వచ్చినవి కూడా కాంట్రాక్ట్ వ్యవసాయం మీదనో వ్యవసాయ మార్కెట్ల మీద మాత్రమే ఒక చట్టం ఉంది, లేదా విత్తనాల మీద చట్టం ఉంది. కానీ సమగ్రంగా సాగు రంగంలో చట్టాలు ఏమీ లేవు. ఒక మాటలో చెప్పాలంటే దీని మీద విస్తృతమైన పరిజ్ఞానం రావాలంటే మళ్ళీ చట్టంలో ఈ గెజెట్కి వెళ్ళో లేకపోతే ఇండియా కోర్టుకి వెళ్ళి బేరాకులు చదువుకోవటం తప్ప వేరే పద్ధతి లేదు. అందుకే టీశాట్ ప్రయత్నం చాలా గొప్పదాని కింద మనం భావించాలి. టీశాట్ ఏదైతే ఈ ఇనిషియేటివ్ తీసుకుందో సాగు చట్టాల మీద అవగాహన పెంపొందించడం, బహుశా నాకు తెలిసి దేశంలో ఇట్లాంటి ప్రయత్నం ఇంతకుముందు ఎప్పుడు జరగల. సాగు చట్టాల మీద అవగాహన పెంపొందించే ప్రయత్నం నాకు తెలిసి చాలా దేశాలలో ఏం జరుగుతుందో విన్నాము. ఒక అమెరికా దేశంలో ఒక లా యూనివర్సిటీలో వ్యవసాయం మీద రీసెర్చ్ చేసే ఒక సెంటరు, వాళ్ళకి చేసిన కొన్ని పబ్లికేషన్స్ తప్ప ఒకచోట సాగు చట్టాలను చేర్చడం కానీ సాగు చట్టాల మీద ప్రజలకు ఇంత విస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నం మరెక్కడ జరగలేదు.